సంపదని ఇవాళ కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు, మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని కంపెనీలపైన విచారణ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పినట్టు అదాని నీతిమంతుడా అవినీతిమంతుడా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజల ముందుకొచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మంటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం. మరి మీరు చెప్పండి, మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా, ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది, రాష్ట్రంలో మీ వైఖరి ఏంది? ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు, అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్త్ మేరా దోస్త్ అని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు, డ్యూయట్లు పాడుతున్నారు. అందుకే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా? అదాని విషయంలో ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. అదాని విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది. మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలు, స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు. తప్పకుండా ఇది రావద్దని కోరినారు. కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రెండే పార్టీలు మాట్లాడలేదు, నోరు విప్పట్లేదు. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అందుకే మేము అనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది, రాజీ లేకుండా మాట్లాడేది, రాజీ లేకుండా పోరాటం చేసేది, ఎక్కడికైనా పోయేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే, ఒక బీఆర్ఎస్ మాత్రమే, ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ సైన్యం మాత్రమే. అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఆలోచించండి. ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది. ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ గారు, అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తాను పోషిస్తూ ఉంది. మీకు అభినందనలు. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ వ్యవహారాన్ని మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని దయచేసి అడగండి, ప్రశ్నలు అడగండి, వారి వైఖరి చెప్పమనండి. తెలంగాణలో తప్పు, తెలంగాణలో ఒప్పు, బయట తప్పెట్లయితుంది, తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. నేను ఒకటే అంటున్నా బ్రదర్, కెన్యా లాంటి చిన్న దేశం ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది. ఇప్పుడేం చెప్పాను కదా, ఏ రంగాల్లో రద్దు చేసుకుంది మళ్ళీ చెప్పమంటే చెప్తా. మొత్తంగా ఒకటి రెండు కాదు, దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, అంటే ఒకటి కాదు రెండు కాదు, విద్యుత్ పంపిణీ, ఎయిర్పోర్ట్లు, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు, పెట్రోలియము, వాటి కింద పనిచేసే ఏజెన్సీలు, Kenya has cancelled all contracts. Why is the same not being done? If Rahul is sincere, Rahul Gandhi is sincere in what he says, what he demands, why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says, koi paise aise nahi de deta, 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता. इसलिए हम पूछ रहे हैं राहुल जी से, अगर 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता तो 100 करोड़ क्या ऐसे ही दे दिया? दिल की अच्छाई, दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके दिल में? तो इसलिए हम पूछ रहे हैं राहुल जी से, आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए. महाराष्ट्र में कुछ बोलो,
यहाँ आके कुछ और बोले, ये सही नहीं है। और दूसरी बात, यहाँ के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी, महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान, इलेक्शन के दौरान वहां जाते हैं, वहां कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका 1 लाख करोड़ वाला जमीन धारावी का चोरी करने की, हड़पने की कोशिश कर रहा है। अगर आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में, क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा? ये हमें नहीं समझ आता। तो इसीलिए हम जवाब मांग रहे हैं, इसलिए हम दोनों से, राहुल जी से, रेवंत रेड्डी जी से, क्योंकि उनकी सरकार है यहाँ पे, उनसे जवाब मांग रहे हैं। साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की इन्वेस्टमेंट